ఈ ప్రాంతంలో ఉన్నది ఉత్తర ఆఫ్రికా. లిబియా ఒకప్పుడు ఆ దేశానికి వలసగా ఉండేది. ఇటలీ లిబియా ముడి చమురు నిల్వలను కనుగొన్న సంవత్సరం 1959. లిబియా స్వాతంత్ర్యానంతరం అధికారం చేజిక్కించుకున్న రాజు ఇద్రిస్ I లిబియా నుండి తరిమేయుటకు నేతృత్వం వహించిన పార్టీ రివాల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ 1969లో లిబియాలో అధికారం చేజిక్కించుకున్నది మువమ్మర్ గడాఫీ. లిబియా ఈ పాలకుని కాలంలో గరిష్ఠ సామాజిక సంక్షేమాన్ని సాధించింది. మువమ్మర్ గడాఫీ అరబు వసంతం మొదట ఈ దేశంలో ప్రారంభమైంది. ట్యునీషియా అరబు వసంతం ప్రారంభమైన సంవత్సరం 2010 డిసెంబరు. లిబియా ప్రజలను ప్రభావితం చేసిన ఉద్యమం అరబు వసంతం. లిబియా తిరుగుబాటులో అమెరికా వంటి దేశాలు ఆసక్తి చూపుటకు కారణం అచ్చట ముడి చమురు నిలువలు. మయన్మార్ పాతనామం బర్మా. మయన్మార్ స్వాతంత్ర్య పోరాట నాయకుడు ఆంగ్ సాన్ 1962లో బర్మాలో అధికారం చేజిక్కించుకున్న సైన్యాధికారి. నేవిన్ బర్మాలో ప్రజలకు హక్కులు కల్పించాలని పోరాడుతున్న సంస్థ. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఆంగ్ సాన్ సూకీ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం. కమ్యూనిస్టు విప్లవం మొదట ఈ దేశంలో వచ్చింది రష్యా. చైనాలో కమ్యూనిస్టు విప్లవం ఈ సంవత్సరంలో వచ్చింది 1949. శ్రామిక నియంతృత్వం ఈ ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. కమ్యూనిజం. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన సంవత్సరం 1991. జెనోయిస్ అనగా 1400 సంవత్సరంలో యూరప్ ప్రజలు తెలిసిన ప్రపంచం. 600 సంవత్సరాల క్రితం నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందిన దేశం భారతదేశం. 600 సంవత్సరాల క్రితం వీరికి మద్యానికి గిరాకీ ఉండేది. ఐరోపా. 600 సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం ఈ వస్తువులకు ప్రసిద్ధి. అత్తర్లు. 1400 సంవత్సరాల నాటికి యూరప్, ఆసియా దేశాల మధ్య వ్యాపారం వీరి నియంత్రణలో కలదు. అరబ్బుల నుండి అలెగ్జాండ్రియా వద్ద ఆసియా వస్తువులు కొనుగోలు చేయుటకు ఒప్పందం కుదుర్చుకున్న యూరోపియన్లు. ఇటలీ వారు. 1492లో మధ్య అమెరికాకు చేరుకున్న కొలంబస్ వీరి తరపున వెళ్ళాడు. స్పెయిన్ రాణి. వాస్కో డి గామాకు సహకరించినది పోర్చుగీసు రాజు. కొలంబస్ 1492లో ఈ దీవులకు చేరుకున్నాడు. వెస్టిండీస్. అమెరికాలోని మూలవాసులకు ఇండియన్లు అనే పేరు పెట్టినది కొలంబస్. మెక్సికోని జయించి దోపిడీ చేసిన స్పెయిన్ యోధుడు కార్టెజ్. పిజారో అనే నావికుడు జయించిన ప్రాంతం పెరూ. ఉత్తర అమెరికా తూర్పు తీరంలో వలసలను స్థాపించిన దేశం ఇంగ్లాండ్. యూరోపియన్లు ఈ ప్రాంతంలోని ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. ఆఫ్రికా. బానిస వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన దేశం పోర్చుగల్. స్పెయిన్, పోర్చుగీసు భాషలకు మూలం లాటిన్. 1500 నుంచి 1800 మధ్య కాలంలో మధ్య దక్షిణామెరికాలో అధిక భాగాన్ని ఆక్రమించుకున్నది 1 మరియు 2 పోర్చుగీసు, స్పెయిన్. లాటిన్ అమెరికా దేశాలని వీటికి పేరు. దక్షిణామెరికా మరియు మధ్య అమెరికా 2 మరియు 3. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. లాటిన్ అమెరికాలోని స్పెయిన్ పాలిత ప్రాంతాల పాలన వీరి అదుపులో ఉండేది. మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్. హోసియాండా అనగా పెద్ద వ్యవసాయ భూమి. లాటిన్ అమెరికాలోని స్పెయిన్ వలస ప్రజలను ప్రభావితం చేసిన సంఘటన 1 మరియు 2 ఫ్రెంచ్ విప్లవం, అమెరికా స్వాతంత్ర్య ప్రకటన.
లాటిన్ అమెరికాలోని వలస దేశాలు స్వాతంత్ర్యం పొందిన కాలం 1816 నుండి 26. వెనిజులాకు స్వాతంత్ర్యం సంపాదించినది. సైమన్ బొలీవర్. బెల్జియం పోర్చుగీస్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం 1822. సాన్ మార్టిన్ ఈ దేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేశాడు. పైవన్నీ చిలీ, పెరూ, అర్జెంటీనా. దక్షిణ అమెరికాలో వలస నివారణకు సహాయపడిన అమెరికా విధానం. మాన్రో సిద్ధాంతం. మాన్రో సిద్ధాంతంలోని ప్రధాన అంశం. పైవన్నీ. మాన్రో సిద్ధాంతంను బలపరిచిన ఐరోపా దేశం ఇంగ్లాండ్. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన యూరోపియన్లు పోర్చుగీసు. ఈ క్రింది వానిలో తప్పుగానున్న జతను గుర్తించుము. వాస్కో డిగామా ఇండియా రాక 1500 సంవత్సరాల క్రితం. డచ్ వారు అనగా ఈ దేశస్థులు. నెదర్లాండ్స్. ప్రపంచ మార్కెట్లో క్వినైన్ మిరియాల దాదాపు మొత్తంను ఉత్పత్తి చేసిన వలస ప్రాంతం ఇండోనేషియా. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇండోనేషియా ఆక్రమించుకున్న దేశం జపాన్. భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందినది ఇండోనేషియా. గోవా వీరి వ్యాపార కేంద్రం. పోర్చుగీసు. పాండిచ్చేరిపై ఆధిపత్యం సాధించిన ఐరోపా దేశం ఫ్రెంచ్. భారతదేశంలో ఈ చక్రవర్తి మరణం తర్వాత యూరోపియన్ కంపెనీల రాజ్యాధికారం లభించింది. ఔరంగజేబు. భారతదేశంలో బ్రిటిష్ రాజ్యపాలనకు ఇచ్చట పునాది చేయబడింది. బెంగాల్. నల్లమందు యుద్ధాలు వీరి మధ్య జరిగాయి. చైనా, ఇంగ్లాండ్. చైనా వీరి వలస రాజ్యం ఏదీ కాదు. చైనాలో చక్రవర్తుల పాలన ఇప్పటి వరకు సాగినది. 1911. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువు 1 మరియు 2 పట్టు మరియు తేయాకు. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్ముకోవడానికి ప్రయత్నించిన ఉత్పత్తి నల్లమందు. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయుటకు ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్. ఈ క్రింది వానిలో అర్ధవలస చైనా. చీకటి ఖండం అని దీనికి పేరు. ఆఫ్రికా. డేవిడ్ లివింగ్స్టన్, హెచ్.ఎం. స్టాన్లీ వీరి తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలలో విశాల భాగాలను అన్వేషించారు. బెల్జియం. ఐరోపా సైన్యాలను ఓడించిన ఏకైక ఆఫ్రికా దేశం ఇథియోపియా. చైనాను పరిపాలించిన చక్రవర్తులు మంచు. చైనాలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని స్థాపించినది సన్ యట్ సెన్. సన్ యట్ సెన్ సిద్ధాంతాలు. సన్ మిన్ చుయి. వర్సైల్స్ ఒప్పందంపై చైనాకు జరిగిన నష్టాన్ని నిరసిస్తూ చైనాలో వచ్చిన నిరసన ఉద్యమం. మే 4 ఉద్యమం. గుయే మిండాంగ్ రాజకీయ సిద్ధాంతానికి ఇతని భావనలు ఆధారం. సన్ యట్ సెన్. చైనాలో సియావో షిమిన్ అని వీరిని పిలుస్తారు. పట్టణ మధ్యతరగతి ప్రజలు. పెకింగ్ విశ్వవిద్యాలయ స్థాపించిన సంవత్సరం 1902. చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిన సంవత్సరం 1921. మావో జెడాంగ్ విప్లవ కార్యక్రమంను ఈ వర్గం ఆధారంగా రూపొందించారు. రైతాంగం. చైనాలో లాంగ్ మార్చ్ నిర్వహించినది మావో జెడాంగ్. గుయోమిడాంగ్ చైనా ప్రభుత్వాన్ని ఇచ్చట నుండి నడిపింది. తైవాన్. భూ సంస్కరణలు విజయవంతంగా అమలు పరిచిన దేశం చైనా. ప్రస్తుతం చైనాలో నున్న ఒకే ఒక పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ. వియత్నాంలో వలస పాలన స్థాపించినది ఫ్రెంచి వారు. వియత్నాంను ఫ్రెంచి వారు డాష్ ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దారు. బియ్యం. వియత్నాంలో గల ప్రధాన నదీ డెల్టా మోంకాంగ్. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు హో చి మిన్. వియత్నాంను విభజించాలనే నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నారు. జెనీవా. ఖండాంతర ఆఫ్రికా వాదాన్ని ప్రచారం చేసిన ప్రముఖుడు
క్వామె కుమ్రా 1923లో నైజీరియాలో జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఎన్ఎన్డిపిని స్థాపించినవారు. హెర్బర్ట్ మోకాలే 1950లో నైజర్ డెల్టాలో కనుగొన్న పెట్రోలియం చేజిక్కించుకున్నది ఎవరు? షెల్.